మేము ఒక డిఎస్సి యాస్పిరెంట్‌మి. మేము టెట్‌కి, డిఎస్సికి 25 రోజుల సమయం ఇస్తే మేము అన్ని పుస్తకాలు ఎలా చదవగలుగుతాం సార్? మేము ఒక స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నాము. చాలా హెవీ సిలబస్ ఉంది సార్. మా బాధను అర్థం చేసుకోండి. మాకు ఏ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. మేము ఎవరి పక్షాన కూడా మేము లేము. మా బాధలు మేము మీకు విన్నపించాలనుకుంటున్నాము. కానీ మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి మా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించండి. మీరిచ్చిన హామీల ప్రకారమే మేము అడుగుతున్నాము న్యాయబద్ధంగా. మేమేమీ వ్యతిరేకంగా అడగడం లేదు. దయచేసి మా సమస్యలను అర్థం చేసుకోండి. వెంటనే పరీక్షలు పెడితే మానసికంగా మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. దయచేసి మా బాధలను అర్థం చేసుకోండి. ఒక సాటి మనిషిగా, ఒక వ్యక్తిగా మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి మా సమస్యలను పరిష్కరిస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నాం. గత ప్రభుత్వం చేసినది తెలుసు. మేము మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాము. దయచేసి మా ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకొని డిఎస్సికి కనీసం 3 నెలల వాయిదా అడుగుతున్నాం సార్. మేము ఎక్కువేమీ అడగట్లేదు. దాని మీద రెస్పాండ్ అవ్వండి సార్. మీరు ప్రతిపక్షాలతో మాకు ముడిపెట్టవద్దు ప్లీజ్. దయచేసి మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మాకు డిఎస్సి వాయిదాకి చెయ్యండి సార్ ప్లీజ్. మీకు ఇంతకన్నా మేము ఇంకేలా మా బాధల్ని చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళ నమ్మకాలని వమ్ము చేయొద్దని మేము కష్టపడి చదువుతున్నాము. ఆ సిలబస్ అవిపోవట్లేదు సార్. ప్లీజ్ దయచేసి టెట్ సిలబస్ వేరు, ఇది వేరు. దీనికి ముడి పెట్టకండి ప్లీజ్. మాకు గ్రూప్స్తో కూడా సంబంధం లేదు. ఇప్పుడు మాకు డిఎస్సికి మాత్రమే మేము అడుగుతున్నాము. డిఎస్సికి టైం ఇవ్వండి ప్లీజ్. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.